నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారం. ఈ కేసులో ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మొదట ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా చేశాడు అనుకున్నారంతా. కానీ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆ సమయంలో సిరిసిల్లలో ఆయన నివాసంలో కొన్ని విలువైనటువంటివి హార్డ్ డిస్క్లు, అలాగే ల్యాప్టాప్స్, కొన్ని మెమరీ కార్డులు, దాదాపు 500కు పైగా సిమ్ కార్డులు, ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడే అవకాశం బాగా కనిపిస్తుంది అనేది ఈ కేసును విచారిస్తున్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి మాట. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. దేశ చరిత్రలో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసినటువంటి అంశం. దీనికి సంబంధించి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఆయన జైల్లో ఉన్నాడు. దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా వేసింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు మేము తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు అని. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. దేశంలో తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ ఈ ప్రణీత్ రావు మీద నమోదు చేయటం జరిగింది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్లు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈయన బంధువులు ఏది చెప్తే అది చేయటం. ఆ క్రమంలోనే కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశాడు. అంతేకాదు వాట్సాప్ చాటింగ్ కూడా, వారి కదలికలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మొత్తం సమాచారం అంతా ఎస్ఐబిలో పనిచేసినటువంటి ఒక మాజీ ఐపీఎస్ అధికారికి చేరవేయటం, అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు వెళ్ళటం. ఇప్పుడు ఇది ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు పోలీసులు. ఇలాంటి సందర్భంలో ఏదైతే అతను ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వివరాలు ఉన్నాయో, కార్యాలయంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను, మిగతా ఆధారాలను అన్నిటినీ మాయం చేశాడు, దగ్ధం చేశాడు. అయితే అక్కడున్నటువంటి ఏదైతే ఫీడ్ ఉందో దానినే తన నివాసంలో కూడా భద్రపరిచాడు. ఇప్పుడు వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు వాటిలో ఉన్నటువంటి అంశాలు బయటకు వస్తే మరిన్ని సంచలన నిజాలు బయటపడతాయి. చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారంగానే ఇది మనం చూడాలి. వాస్తవానికి 4 రోజుల పాటు రెక్కీ నిర్వహించినటువంటి పోలీస్ అధికారులు మఫ్టీలో అక్కడక్కడ కాపలా కాయటం ఈయన గురించి. పగలంతా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. రాత్రి మాత్రం అర్ధరాత్రి ఇంటికి రావడం, తెల్లవారుజామున వెళ్ళిపోవటం. ఇట్లాంటి సందర్భంలో ఒకరోజు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేశారట పోలీసులు. తర్వాత రోజు ఎలా అయితే పట్టుకున్నారు. ఇట్లాంటి క్రమంలో పోలీసులు ఎవరైతే పట్టుకోవడానికి వెళ్ళినటువంటి అధికారులపై దాడికి కూడా ప్రయత్నించారు ప్రణీత్ రావు మనుషులు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి అండదండలతో ఇదంతా చేశారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఎన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయనేది మనం ఇక్కడ చూడాలి. కస్టడీకి తీసుకుంటే మరి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. మొత్తానికి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశాడు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇతర ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అందులో తెలంగాణకు సంబంధించిన వారే కాకుండా
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారి కొన్ని ఫోన్లను కూడా ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ అంశం కూడా ఏపీలో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగిస్తుంది. కొన్ని విషయాలు చెప్పాడు కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్పలేదు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలోనే కస్టడీకి ఖచ్చితంగా ఆయనైతే వారం రోజులు కస్టడీ కోరారు. వారం రోజులు ఇచ్చినా ఆశ్చర్యం అయితే లేదు మేజిస్ట్రేట్ గారు. విచారణకు సంబంధించి అసలు ఏం చేశాడు, ఏంటి, అక్కడ ఎలా చేశాడు, సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు దాన్ని, అది కూడా చేసే ఆలోచనలో ఉన్నారు కస్టడీ తీసుకొని. ఇప్పటికే ఈయన వెనుకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి ఇతని కోసం 30 మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో ట్యాపింగ్ చేయడానికి, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్లో లోడ్ చేసి అది వేరే చోటకి తరలించడం, ఆ సమాచారాన్ని అంతా కొంతమందికి చేరవేయటం. ముఖ్యంగా ఎన్నికలు ఇంకా జరుగుతాయి 3 నెలల్లో అనగా ఇది బాగా ఎక్కువగా జరిగింది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి వివరాలు బయటకు వస్తున్నాయి. ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుకునే మాటలు, అలాగే వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకునే మాటలు, వాట్సాప్ చాటింగ్, ఇవన్నీ చేసి వారికి ఇవ్వటమే కాకుండా కొంతమంది వ్యాపారులను అలాగే రియల్టర్లను కూడా బెదిరించినట్లు ఇప్పుడు ఆధారాలు బయటకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో పోలీసులకు దొరికినటువంటి హార్డ్ డిస్క్లు కానీ, సిమ్ కార్డులు కానీ, అలాగే మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్లు, వీటన్నిటినీ స్వాధీనపరుచుకున్నారు. వాటిని ల్యాబ్ పంపారు. వాటిలో వచ్చేటువంటి వివరాలు ఇంకేం వస్తాయో అని పోలీసులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సంచలనంగా మారినటువంటి ప్రణీత్ రావు వ్యవహారంలో ఇంకా చాలామంది బయటపడతారు అనేది మాత్రం వాస్తవం.